ఇంతకీ నిజంగా దృష్టి సోకుతుందా? ఇందులో శాస్త్రీయత ఉందా? లేక ఇది కేవలం మూఢనమ్మకమా? దృష్టి తగలడాన్ని తేలిగ్గా తీసేయలేమని చెప్తారు పెద్దలు. ఇది ఒట్టి భ్రమ లేదా మూఢనమ్మకం కాదని పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి. శాస్త్రీయంగా దృష్టి ఎలా సోకుతుంది, నివారణోపాయాలేంటో తెలుసుకుందాం. మనందరిలో విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విద్యుత్ తరంగాలు అందరిలో ఒకలా ఉండవు. అన్నిసార్లు ఒకలా ఉండవు. మనలో ప్రవహించే విద్యుత్ కళ్ళ ద్వారా బయటకు ప్రసరిస్తుంది. కనుక చూపు ప్రభావం తప్పకుండా ఉంటుంది. కొందరి ఆలోచనాసరళిలాగే చూపులు కూడా చల్లగా ఉంటాయి. ఆ చూపు మేలు చేస్తుంది. ఎక్స్రే కిరణాలు కంటికి కనిపించవు. అలాగే చూపు ద్వారా వెలువడే విద్యుత్ బయటకు కనిపించదు. కానీ దాని ఫలితాలు కనిపిస్తాయి. మహాశివుడు తన తపస్సును భంగం చేయాలనుకున్న మన్మథుని చూపుతో కాల్చేశాడు కదా. ఇది కేవలం పురాణ కథ కాదు. కంటి చూపుకు అంతటి శక్తి ఉంది. కనుక వక్ర దృష్టి, ఈర్ష్యాసూయలతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు దృష్టి సోకుతుంది. దానికి విరుగుడు పాటించడం మూఢనమ్మకం కాదు. తలనొప్పి, కడుపు నొప్పి, తిన్నది జీర్ణం కాకపోవడం, తల తిరగడం, కడుపులో తెమలడం, వాంతులు, ఉన్నట్టుండి నీరసించిపోవడం, విపరీతంగా ఆవిలింతలు లాంటి లక్షణాలు కనిపించినప్పుడు దృష్టి సోకింది అనుకోవడం తెలిసిందే. అందున పసిపిల్లలకు దృష్టి సోకినట్లు భావిస్తుంటారు. ఉన్నట్లుండి ఈ రకమైన అనారోగ్య లక్షణాలు కనిపించడం కాకతాళీయమా లేదా నిజంగా దృష్టి తగలడమేనా? దృష్టి సోకినప్పుడు ఉప్పు లేదా మిరపకాయలు ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వేస్తారు. లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేస్తారు. కొందరు పసుపు, సున్నం కలిపిన ఎర్రనీళ్లని దృష్టి తగిలిన వ్యక్తికి దిగదీసి 3 దారులు కలిసే ప్రదేశంలో పారబోస్తారు. దృష్టి తగిలిన వ్యక్తికి చీపురుతో లేదా చెప్పుతో దృష్టి తీస్తారు. మంత్రించిన నల్లదారం, మంత్రించిన నిమ్మకాయలు, వాకిట్లో గుమ్మడికాయ, గుమ్మానికి 3 నిమ్మకాయలు కట్టడం, దృష్టి బొమ్మ వేలాడదీయడం, రాక్షస బొమ్మను ముఖద్వారానికి ఎదురుగా కట్టడం లాంటివి చేయాలి. ఇంట్లో ఇల్లాలు ప్రతి నిత్యం కాకపోయినా గురువారం, శుక్రవారం ఇంటికి లేదా షాపుల ద్వార బంధానికి పసుపు కుంకుమ రాసి బొట్టులు పెట్టిన నర దృష్టిపోతుంది. నిమ్మకాయలతో వ్యాపార సంస్థకి, ఇంటికి కానీ 3 సార్లు అలా కుడి నుండి ఎడమకి తిప్పి ఎడమకాలితో కనుక ఆ నిమ్మకాయను తొక్కినా లేదా రోడ్డు మీద పడేవేసిన దృష్టి పోతుంది. భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి. లేదా వారికి కనీసం ఏదైనా పండో, పానీయమో ఇవ్వాలి. భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకికి వేయడం లేదా భగవంతుని తలుచుకుని కన్నులకు అద్దుకుని తినాలి. కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టటం చేయాలి. ఆంజనేయ స్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గా, కాళీ, గౌరీ తదితర దేవతలను ఆరాధించడం, సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం మంచిది. నరదృష్టి తొలగిపోవాలి అంటే వారానికి ఒకసారి మనం స్నానం చేసే నీటిలో ఉప్పుని వేసుకుని ఆ నీటితో స్నానం చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. ఇలా చేయడం వల్ల నరదిష్టి పీడ తొలగిపోయి శారీరక అలసట కూడా ఉండదు. అలాగే సోమరితనం కూడా పరారవుతుంది. అయితే ఇలా పుట్టినరోజు నాడు లేదంటే మంగళవారం స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకుని వాటితో స్నానం చేయాలి. అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవు. అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలి అంటే నిమ్మ పండుని సగానికి కోసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వ్యాపారం చేసే చోట వాకిలికి ఇరువైపులా పెట్టాలి. ఇలా మంగళవారం నాడు చేయడం వల్ల కంటి దృష్టి తొలగిపోతుంది. అలాగే అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం మంచిది. పసి పిల్లలకు ఖచ్చితంగా రోజూ దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు. అయితే దిష్టి ఎలా పడితే అలా తీయకూడదని, దిష్టి తీసే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. చిన్నారులకు దిష్టి తీసేటప్పుడే వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు. పిల్లలకు తలంటు స్నానం చేయించిన తర్వాత కర్పూరం బిళ్ళ వెలిగించి పైనుంచి క్రిందికి తిప్పి కర్పూరం వెలుగుతూ ఉండగానే బయట పడవేయాలి. ముఖ్యంగా ఇంట్లోని పెద్దవాళ్లు బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చినప్పుడు ఇంట్లోని చిన్న పిల్లలకు తాకకూడదు. వాళ్ళు కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కున్న తరువాతనే పిల్లలను ఎత్తుకోవాలి. అదే విధంగా అర్ధరాత్రుల్లోనూ, మిట్ట మధ్యాహ్నం సమయాల్లోనూ పిల్లలను బయట తిప్పకూడదు. రాతి ఉప్పును 1 చెంచాడు చొప్పున ఎడం చేతి గుప్పిటలో తీసుకుని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పాలి.
చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి పై విధంగా మరో 2 సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.